మై డియర్ డీజీఎస్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీకు నేను డీజీఎస్ ఈ బైక్స్లో షేర్స్ని ఏ విధంగా పర్చేస్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎవరికి అంటే ఐడి యాక్టివేషన్ చేసుకునేటప్పుడు మీరు షేర్స్ని కూడా ఒకేసారి కొనుక్కుంటే ఒకే ఒక ట్రాన్సాక్షన్తో ఐడి యాక్టివేషను మరియు షేర్స్ పర్చేస్ అనేది జరిగిపోతుంది. అలా కాకుండా ఐడి యాక్టివేషన్ ఒకటే చేసుకుని కాస్త సమయం తర్వాత షేర్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్ని యూజ్ చేసి షేర్స్ అనేవి పర్చేస్ చేసుకోవాలి. ఒక ఐడికి ఒకసారి మాత్రమే షేర్స్ అనేవి మీరు కొనుక్కోవడం జరుగుతుంది. అయితే ముందుగా మీ యొక్క ఐడిని సైన్ ఇన్ చేయండి. చేసిన తర్వాత రైట్ సైడ్ ఈ 3 గీతలు నొక్కండి. ఇక్కడ ఒకసారి రెండోది మూడో ఆప్షన్ చూడండి. డాష్బోర్డ్ కింద షేర్ పర్చేస్, షేర్ వ్యాలెట్. ఫస్ట్ అసలు షేర్ వ్యాలెట్ అనే దాంట్లోకి వెళ్దాం. అసలు మీరేమీ కొనుక్కోలేదు కాబట్టి ఇక్కడ షేర్స్ అమౌంట్ అనేది 0 కనబడడం జరుగుతుంది. అంటే మీరు కొనుక్కోలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏ విధంగా కొనుక్కోవాలి? మళ్ళీ రైట్ సైడ్ 3 గీతలు నొక్కండి. షేర్ పర్చేస్ పైన ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ యూటీఆర్ నెంబరు అలాగే ఈరోజు ట్రాన్సాక్షన్ డేటు వేసి సబ్మిట్ కొట్టాలి. ఫస్ట్ మనం పేమెంట్ చేద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఫోన్పేకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇది చూడండి, డీజీఎస్ ఈ బైక్స్, దీనికి 500 రూపాయల షేర్స్ కదా, సో పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేసేటప్పుడు ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్, ఇక్కడ క్లిక్ చేయండి. కింద చూడండి యూటీఆర్ నెంబర్ 500 రూపాయల పేమెంట్ కింద ఈ స్టేట్ బ్యాంక్ దగ్గర. సో దీనికి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమడుగుతుంది యూటీఆర్ నెంబర్, అక్కడ కాపీ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈరోజు డేటు సేమ్ కాబట్టి 8/5/2026 సబ్మిట్ నొక్కండి. ఎప్పుడైతే ఇక్కడ షేర్ పర్చేస్ రిక్వెస్ట్ ఈస్ పెండింగ్ వెరిఫికేషన్ అని వచ్చిందో అంటే కంపెనీ వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత మీ షేర్స్ అనేవి మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు డాష్బోర్డ్లోకి వెళ్ళి షేర్ వ్యాలెట్లోకి వెళ్ళండి. ఇంకా 0 కనబడుతుంది. ఎందుకు? ఇంకా కంపెనీ అప్రూవల్ ఇవ్వలేదు కాబట్టి. సో కొంచెం ఒకసారి వెయిట్ చేద్దాం. సో ఒక్కసారి చూడండి, ఎప్పుడైతే మనకి అప్రూవల్ ఇచ్చేసిందో కంపెనీ నుంచి ఇక్కడ ఇందాక మీకు 0 కనబడాలి. ఇప్పుడు 5000 అంటే 500 రూపాయలు పెట్టి మనం షేర్స్ కొనుక్కుంటే దాని విలువ 5000 రూపాయలు కనబడిందా లేదండి? సో ఇది మనం వెహికల్ కొనుక్కునేటప్పుడు డైరెక్ట్గా లెస్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఒకసారి చూడండి, మరలా మీరు రైట్ సైడ్ 3 గీతలు టచ్ చేసి డాష్బోర్డ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడట్లేదు. గమనించారో లేదో? అంటే షేర్ పర్చేస్ అనేది కనబడుతుందా? లేదే, డైరెక్ట్గా మీకు షేర్ వ్యాలెట్టే ఉంది. అంటే షేర్ పర్చేస్ అనేది ఒక్కసారి మీ ఐడిలోకి వెళ్ళి మీరు షేర్స్ కొనుక్కుంటే దాని తరువాత ఇంకొకసారి కొనుక్కోవడే అవకాశం ఇక్కడ లేదు. ఆప్షన్ కూడా మీకు కనబడదు. అంటే అంత కరెక్ట్గా ఈ సిస్టమ్ అనేది నడుస్తుంది అనే దానికి ఇది ఒక మీకు ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీరు షేర్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. మై డియర్ డీజీఎస్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. మనం షేర్స్ కొనుక్కోవడమే కాదు, మన డౌన్ లైన్స్లో అంటే మన యొక్క 10 లెవెల్స్లో ఎవరైనా సరే షేర్స్ అనేది కొనుక్కుంటే ఈచ్ లెవెల్ నుంచి మనకి 30 షేర్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మన డైరెక్ట్ స్పాన్సర్స్ కనుక షేర్స్ కొనుక్కుంటే మనకి స్పాన్సర్ బోనస్గా 200 షేర్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మన డౌన్ లైన్లో ఎవరు షేర్స్ కొనుక్కున్నా మనకి కూడా షేర్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి, చాలా జాగ్రత్తగా వినండి. మీ జూనియర్స్ కన్నా ముందు మీరు షేర్స్ కొనుక్కుని ఉంటేనే మీ లెవెల్లో జరిగే ప్రతి ఒక్క షేర్స్ బెనిఫిట్ మీకు వస్తుంది. మీరు కొనుక్కుంటేనే వస్తుంది. మీరు కొనుక్కోకపోతే మీ డౌన్ లైన్స్ నుంచి రావాల్సిన ఆ షేర్స్ బెనిఫిట్ అనేది మీరు పూర్తిగా కోల్పోతారు. మీకు ఏ షేర్స్ రావు. కాబట్టి మీ డౌన్ లైన్స్ షేర్స్ పర్చేస్ చేసే లోపులో అది ఎవరైనా సరే, ఒకరైనా ఇద్దరైనా ఎంతమంది చేసినా వాళ్ళ నుంచి మీకు బెనిఫిట్ రావాలంటే
డెఫినెట్గా మీరు పర్చేస్ చేసే ఉండాలి. లేని పక్షాన మీకు షేర్స్ అనేవి ఆ బోనస్ అనేది రాదు. అయితే ఏ విధంగా వస్తుందో మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు మన ఐడిలో రైట్ సైడ్ 3 గీతలు నొక్కండి. షేర్ వ్యాలెట్ అనేది ఒకటి ఉంటుంది. మనకి షేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఒకసారి కిందకి చూడండి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ D1000410 ఒక ఐడి అనేది ఈరోజు షేర్స్ పర్చేస్ చేయడం జరిగింది. అది నాకు డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి నాకు రూ. 200 బోనస్ వచ్చింది షేర్స్ అనేవి. అలాగే లెవెల్ షేర్ బోనస్ అనేది 30 వచ్చాయి. అంటే ఈ విధంగా ఎక్కడ ఐడి షేర్స్ కొనుక్కున్నా మనకి 30 షేర్స్ లెవెల్ ఇన్కము, అలాగే షేర్స్ బోనస్ అనేది డైరెక్ట్ స్పాన్సర్స్ 200 అనేది ఇక్కడ ప్రతి ఒక్క డేటా మనం చూడొచ్చు. అయితే పైన చూడండి రూ. 7,300 నా షేర్స్ యొక్క టోటల్ వాల్యూ. ఇక్కడ ఒక షేర్ వాల్యూ ఇంటూ 10x మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏదైతే ఫిగర్ కనబడుతుందో అది యొక్క డైరెక్ట్ నా రూపీస్ మనీ అనమాట. అర్థమవుతుందా అండి? సో సింపుల్గా క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్తాను. ఒక చిన్న చార్ట్ ప్రకారం మీకు. సో ఇందాక నాకు రూ. 500 షేర్స్ కొనుక్కున్నాను ₹1 చొప్పున. అలాగే ప్లస్ 200 షేర్స్ అనేవి బోనస్గా వచ్చాయి. ప్లస్ లెవెల్ షేర్ బోనస్ అనేది 30 వచ్చాయి. ఎంత అండి? 730 షేర్లు ఇంటూ ఒక షేర్ వాల్యూ ఇంటూ 10x అంటే ₹1 ఇంటూ ₹10 అవుతుంది అనమాట. అంటే ₹10 7,300. ఇప్పుడు అర్థమైందండి ఇక్కడ 7,300 ఎలా వచ్చిందో? అంటే చూడండి, జస్ట్ ఒక వ్యక్తి 200 డైరెక్ట్ స్పాన్సరు 200 ప్లస్ 30 షేర్ వాల్యూ వచ్చినందుకే దాని విలువ ఒకసారి చెక్ చేయండి. 230 ఇంటూ 10 ₹2,300 అనేది ఆ యొక్క షేర్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే మీరు ఎన్ని షేర్స్ సంపాదించుకుంటారో అనేది ఇక మీ అభిప్రాయం. ఇక్కడ కనబడే ఇది ఏదైతే ఉందో ఇండియన్ ఫిగర్లో, ఇక్కడ షేర్స్ ఎన్నైతే వస్తాయో ఆటోమేటిక్గా ఈ వాల్యూ కనబడుతూ ఉంటుంది. అదంతా కూడా మనం కన్వర్టెడ్ ఇంటూ రూపీస్. సో ఈ విధంగా ఈ షేర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఫాస్ట్గా మీరు కష్టపడతారో, ఎంత ఫాస్ట్గా వర్కింగ్ చేసుకుంటారో, ఎంత ఫాస్ట్గా షేర్స్ని పెంచుకుంటారో అనేది మీ ఇష్టం. మీరు షేర్స్ పెంచుకునే కొద్దీ ఇక్కడ మీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇది చేయాలి అంటే ఫస్ట్ మీరు షేర్స్ అనేవి పర్చేస్ చేసి ఉంటేనే ఈ బెనిఫిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది, లేదంటే రాదు. థ్యాంక్ యూ సో మచ్.